హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక బేబీ ఫుడ్ తినిపించే విధానం మంచి ట్రిక్తో మీ ముందు వచ్చాను, చూసేయండి. ఇదైతే కేసరి రవ్వ, దొడ్డుప్మా అని కూడా అంటారు చాలా వరకు. అది ఏమేమి కావాలో చూసేయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ చిన్నగా చాప్ చేసుకోవాలి. బికాస్ మంత్స్ బేబీసే కదా, చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్, కర్రీ లీఫ్, కొరియాండర్, ఇవి మంచిగా చిన్నగా చాప్ చేసుకోండి. కొంచెం బాయిల్ అయిన సరికి వాళ్ళు తినేటట్టే ఉండాలి. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఒకటి స్టెప్ బై స్టెప్ వేసుకోండి. అంతా లో ఫ్లేమ్లోనే చేయండి ప్రాసెస్ మొత్తం. బికాస్ కొంచెమే కదా, మనం ఆయిల్ చాలా తక్కువ వేస్తాం కాబట్టి లో ఫ్లేమ్లోనే మెల్లమెల్లగా వేగనివ్వండి వాటిని. అవి ఎంత మంచిగా వేగితే టేస్ట్ అంతా ఎన్హాన్స్ అవుతుంది. సో ఫస్ట్ అయితే ప్రాసెస్ మొత్తం స్లోలోనే చేయడానికి ట్రై చేయండి. ఏదో ఆత్రగా చేసేసి పెట్టినామా అన్నట్టు కాదు. బాగా మగ్గాలి ఇవన్నీ వెజిటేబుల్స్. ఎంత మంచిగా మగ్గితే టేస్ట్ అంత మంచిగా వస్తుంది. మగ్గుతున్నాయి కదండి, చూడండి ఎంత మంచిగా లో ఫ్లేమ్లో మగ్గిస్తున్నాను కదా. ఇప్పుడు వాటర్ అయితే క్వాంటిటీ 1 గ్లాస్ ఆఫ్ రవ్వ తీసుకుంటే 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. బికాస్ ఉప్మా రవ్వ చాలాసేపు బాయిల్ అవ్వాలి. మనం చాలాసేపు వండుతాం. బేబీస్ కదా, మనమైతే కొంచెం బరక కూడా మనం తినగలుగుతాం. బేబీస్ కాబట్టి బేబీ మీరు చూసుకోండి. ఫస్ట్ మా బాబు వన్ ఇయర్ కాబట్టి నేనైతే కొంచెం లూజ్గా ఉండట్లేను, టైట్గానే ఉంటుంది. మీరు మాత్రం మంత్ బేబీస్ అయితే కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గానే పెట్టుకోండి. వండడం ఒక్క ఎత్తు అయితే వీళ్ళకి తినిపించడం ఇంకో ఎత్తు. ఇక్కడ నేను మా బాబుకి ఎట్లా తినిపిస్తున్నా చూడండి. వాడికి హెల్త్ బాగాలేదు, కొంచెం కాఫ్ కోల్డ్. సో వాడు తినట్లేడు. అందుకే ప్రిపేర్ చేసి రోడ్ మీద, మా ఇల్లు ముందు అక్కడికి వెళ్ళి చిన్నమామని చూపించుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కుక్కల్ని చూపించుకుంటూ అది తినిపిస్తున్నాను. మా గల్లీలో పోరగాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. వాళ్ళతో ఆడించుకుంటూ చూపించుకుంటూ తినిపిస్తున్నాను. బేబీలు ఏదో ఫోర్స్ చేసి పెట్టామా లేదా, తినకపోతే సరే వదిలేయాలి అలా అని కాదండి. వాళ్ళకి కొంచెం ప్లేస్ చేంజ్ అవ్వాలి. అప్పుడప్పుడు బయట తినిపించడము, వేరే వాళ్ళకి చూపించుకుంటూ తినిపించడము, ఇట్లా బయట వెళ్ళి తినిపించడము. మన ఇల్లే కదండి, ఎవరో ఏదో అనుకుంటారు బయటికి తీసుకెళ్ళాలని ఆలోచించకుండా మన బేబీస్కి మనం ఫుడ్ పెట్టేటట్టే. ఎవరో ఏదో అంటారని కాదండి, మన బిడ్డల కడుపు నిండిందా లేదా అనేది మనం చూసుకోవాలి. నేనైతే అదే చేస్తాను. రోడ్డు అందరు చూస్తారు అది దాన్ని నేను ఏమనుకోను. నాకు ఎక్కడ తినిపే బుద్ధి అయితే, వాడు ఎక్కడ కంఫర్టబుల్ అయితే నేను అక్కడే తినిపిస్తాను. ఎవ్రీ మదర్ షుడ్ ఫాలో దిస్. కంపల్సరీ వాళ్ళు తినాలి. వాళ్ళు తింటేనే కదా గట్టిగా ఉంటారు. ఇంకా నడవనికి ఇప్పుడే ట్రై చేస్తారు కాబట్టి వాళ్ళు ఎంత మంచిగా తింటే అంత మంచిది, హాయిగా వంటారు కూడా. ఇది మరొక ఫుడ్ అండి, క్యారెట్ రైస్. దీనికి కావాల్సినవి క్యారెట్ ఈజ్ ఇంపార్టెంట్. రైస్లో కొంచెం మీకు కావాల్సినంత వాటర్ పోసేసుకోండి. ఇంకా క్యారెట్ని అయితే కుక్కర్లో చాప్ చేయాల్సిన అవసరం లేదు. నేను మాత్రం నార్మల్ గిన్నెలో వండుతున్నాను కాబట్టి చాప్ చేసుకున్నాను. అది మీ ఇష్టం అండి. క్యారెట్ బాగా టైం పడుతుంది క్యారెట్ ఉడకడానికి, సో నేను చాప్ చేసేసుకొని వేసేసుకున్నాను మంచిగా. బేబీ చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే వండి పెట్టాలి. ఏదో బలవంతంగా అన్ని చేసి పెట్టొద్దు. క్యారెట్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు, జీలకర్ర, పసుపు అండ్ ఉప్పు, అంతే అండి. లో ఫ్లేమ్లో దీన్ని వండేస్తే ఎంత బాగా టేస్ట్ వస్తుందో. మంచి టేస్ట్ అండి. హెల్తీ ఫుడ్. బేబీస్కి ఊకే ఆయిల్ పెట్టడం అంత మంచిది కాదు. ప్రతి ఒక్క ఫుడ్ మనం 3 పూటలు తినిపిస్తాం కాబట్టి ఒక పూట అయినా ఆయిల్ లేకుండా ఉండడానికి ట్రై చేయండి. కొంచెం లాస్ట్కి టేస్ట్ బాగుండాలి, బేబీస్ తినట్లేరు అంటే 2 డ్రాప్స్ ఆఫ్ నెయ్యి అయితే వేసుకోవచ్చు. నేను జస్ట్ ఒక 2 డ్రాప్స్ వేసాను. మా చిన్నోడు గీ ఇష్టం, వాడు హెల్తీగా మంచిగా తింటాడు. కంపల్సరీ ఫుడ్ పెట్టే ముందు అయితే వాటర్ ఇవ్వాలి, అది అస్సలు మర్చిపోకండి. వాళ్ళు ఆడి ఉంటారు కదా, కొంచెం వాటర్ ఇచ్చేస్తే మంచిగా తినేస్తారు. ఫుడ్ కూడా మంచిగా వెళ్ళిపోతుంది, వాళ్ళు హాయిగా తినగలుగుతారు. ఇంకొకటి, పిల్లల్ని ఆడించుకుంటూ తినిపించడానికి ట్రై చేయండి. తినట్లేరని అట్లా వదిలేయొద్దు అసలే. వాళ్ళు కొంచెం ప్లేస్ చేంజ్, ఇంట్లోనా బయటనా వేరే రూమ్కా వేరే వాళ్ళని చూపించుకోండి. ఇక్కడైతే మా ఇంటి పక్కన పిల్లలు మంచిగా వాడిని ఆడిస్తా అంటే నేను తినిపించేస్తున్నా. వాడు అసలు వద్దనుకుంటే మంచిగా తినేస్తాడండి. మీరు కూడా మీ పిల్లలకి ఇట్లా ఒకసారి చేసి చూడండి, హాయిగా తింటారు. వాళ్ళు వద్దని అసలు అనరు. వాళ్ళు ఆడిపిస్తా అంటే తినడానికి వాళ్ళు చాలా ఎంకరేజ్ అవుతారు. నేను కూడా తొందరగా ఆడుకోవాలి, తినేయాలన్నట్టు.